హాయ్ నమస్తే అందరికి. ఇప్పుడు మనం చూస్తున్న డీజీ ప్రాడక్ట్స్ అండి. డీజీ ప్రాడక్ట్స్ ఈ రోజు మీ ముందు తీసుకొచ్చింది ఈస్ట్ ఫేసింగ్ లో G+1 అండి. ఎలివేషన్ చూడండి. ఎలివేషన్ చూసినట్లయితే ఇలా ఉండిద్ది. 2 స్టేర్ల బిల్డింగ్ G+1 అండి. ఇంటి ముందు అయితే 24 అడుగుల రోడ్డు అండి. చూడండి రోడ్డు కూడా. రెండు లోపలికి వెళ్ళి చూద్దాం. మనకి ఎంట్రన్స్ వచ్చినట్లయితే ఫ్లోరింగ్ మార్బుల్ ఇచ్చారు. చూసుకుంటే ఇటు మనకి మెటల్ ల్యాండింగ్ ఇలా అయితే వచ్చింది. ఈ మోడల్ అయితే ఇచ్చారు. కింద మన ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా చెప్పుల స్టాండ్ పెట్టుకునే విధంగా నీట్ గా అయితే ఉంది. ఎంట్రన్స్ వచ్చేసరికి ఎలివేషన్ టైల్స్ ఇచ్చారు. వుడెన్ డోర్ అండి. వుడెన్ గుమ్మ, వుడెన్ డోర్. ఎంట్రన్స్ వచ్చేసరికి మన కిచెన్ ఏరియా అండి. ఇది మొత్తం కిచెన్ ఏరియా తీసుకొచ్చారు. ఇది పూజా మందిరం. ఇటు వచ్చేసరికి కిచెన్ లో నుంచి మనకి హాల్ ఎంట్రన్స్ అండి. హాల్ కూడా నీట్ గా స్పేసెస్ పెద్దగా అయితే ఇచ్చారు. ప్రతి రూమ్ కి సీలింగ్ డిజైన్ అనేది నీట్ గా తీసుకురావడం జరిగింది. టీవీ పాయింట్ అండి. చక్కగా టైల్స్ తో గ్రానైట్ తో టీవీ పాయింట్ అనేది తీసుకొచ్చారు. అలాగే హాల్లో నుంచి బెడ్రూమ్ అండి. చాలా చక్కగా బెడ్రూమ్ కూడా మనకి లెంత్ అనేది పెరిగింది. 2 వెంటిలేషన్ వచ్చినాయండి. చూడండి, వెంటిలేషన్ కూడా ఇంట్లోకి గాలి వెలుతురు అనేది బాగా వస్తుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇది వచ్చేసరికి మనకి 60 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ తీసుకోవడం జరిగింది. మనకి బీరో పైన పెట్టుకునే విధంగా బెడ్రూమ్ లో ఉంది. చాలా చక్కగా. అలాగే మనకి బెడ్రూమ్ నుంచి వాషింగ్ ఏరియా, చాలా చక్కగా వాషింగ్ ఏరియా లో బాత్రూమ్ అనేది కామన్ బాత్రూమ్ నీట్ గా ఇచ్చారు. ఇది మొత్తం వాషింగ్ ఏరియా అండి. చూసుకోండి. కాబట్టి మనకి గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదండి. ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ విధంగా ఉండిద్దండి. పైన బాల్కనీ ఏరియా స్పేసియస్ గా వచ్చిందండి. చూడండి, ఇక్కడ మనం చక్కగా విశాలంగా బయట కూర్చొని ఆ గాలి వెలుతురు మనం స్వీకరించే విధంగా నీట్ గా అయితే ఉంది. ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి చాలా చక్కగా బాల్కనీ వచ్చింది. అలాగే ఎంట్రన్స్ కిచెన్ తీసుకొచ్చేసారు. చూడండి, అదే విధంగా పూజా రూము, సింగిల్ బెడ్రూమ్, 2 స్టేర్లు తీసుకొచ్చేసారు. ఇది వచ్చేసరికి దీని లొకేషన్ పెద్దపులిపాక అండి. యలమలకుది నుంచి పెద్దపులిపాక వచ్చే రూట్ లో ఆనుగడ్డ బస్ రూట్ అయితే చాలా చక్కగా దగ్గరలో ఉండిద్ది. ఇది హైవేకి పక్కనే ఉండిద్దండి. ఇల్లులు అయితే షాప్స్ అన్ని మనకి అవైలబుల్ గా ఉంటాయి. బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా మనకి అవైలబుల్ గా ఉంది. మనకి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా ఇంటిని అయితే తీసుకొచ్చారు. చుట్టుపక్కల చూసుకుంటే ఇల్లులు కూడా ఉన్నాయండి. చూడండి, దీని బడ్జెట్ వచ్చేసరికి మనకి 38 లక్షలు అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. రేట్ అయితే వీలైనంత వరకు తగ్గొచ్చు. బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది. బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఈ ప్రాపర్టీ యొక్క మరిన్ని డీటెయిల్స్ కి కింద నెంబర్ సంప్రదించండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కి మా డీజీ ఛానల్ ఫాలో అవ్వండి. ఈ వీడియో ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. థ్యాంక్స్, నమస్తే, ధన్యవాదాలు.